ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనకి అక్టోబర్ 30 నుంచి అంటే రాహుకేతు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అండి, ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకి ఛాయాగ్రహాలు ఏవైతే ఉన్నాయో డ్రాగన్ హెడ్, డ్రాగన్ టైల్ అంటారు. దిస్ ఇస్ ద నోడల్ పాయింట్స్ అంటారు. ఛాయాగ్రహాలు మారటం వల్ల ఏ విధంగా జరగబోతుందో మనం చూస్తే, ఇక్కడ రాహు మేషరాశి నుంచి మీనరాశిలోకి అక్టోబర్ 30 మధ్యాహ్నం 2:14 నుంచి మారతాడు. మీనరాశిలోకి సంచారం చేస్తాడు. అది అంటే అలానే సేమ్ కేతువు కూడా అక్టోబర్ 30వ తారీఖు మధ్యాహ్నం 2:14 తులారాశిలోకి, తులారాశి నుండి కన్యారాశిలోకి సంచారం చేయటం. ఈ రెండు గ్రహాలు కూడా 18 నెలల పాటు ఉంటారు. ఎప్పటి వరకు? మే 18, 2025 అప్ టు వరకు ఉంటారు. అంటే 2025 మే 18 వరకు కూడా ఈ గ్రహాలు 18 నెలల కాలం పాటు సంచారం చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీనరాశిలోను అలానే ఇక్కడ కన్యారాశిలోను. అంటే రెండు గ్రహాలు కూడా సమసప్తకాలు అంటారు. అంటే ఆపోజిట్గా ఉంటాయి. అంటే అన్ని గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటే, ఇది వచ్చారు ఈ గ్రహాలు వచ్చారు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. అలానే ఇక్కడ మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని నక్షత్రాల వాళ్ళు దీనిలో ఉంటారు. అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు, అలానే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలానే పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశి అంటారు. అంటే మృగశిరలో 3, 4, ఆరుద్రలో 4 పాదాలు, పునరస్సులో 3 పాదాలు కలిపి మిథున రాశి అంటారు. ఈ మిథున రాశి వాళ్ళకి చతుర్థంలో కేతు యొక్క సంచారం, అలానే దశమంలో రాహు. మామూలుగా దీని యొక్క ఫార్ములా ఏమిటి అని అంటే, దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఎవరి రాశి అయితే ఉంటుందో ఆ రాశి నుంచి రాహుకేతులు 3వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, 11వ స్థానంలో, అంటే 3rd and 6th and 11th ప్లేస్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడని, మిగతా స్థానాల్లో ఉంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడని, మరికొన్ని స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఛాయాగ్రహాలు 18 నెలల పాటు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని మనం చూసామనుకోండి. రాహు వైద్య విద్య కారకుడు, జూదానికి, వ్యసనానికి, విదేశాలకి. కేతు మోక్షకారకుడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఏదైతే నాలెడ్జ్ని ఇచ్చేవాడు. అలానే రాహుకేతువుల నరదృష్టి, శత్రువులు, ఇవన్నీ కూడా దీని యొక్క కారకత్వాలు చెప్పాలంటే చాలా ఉంటాయి. రాహు యొక్క కారకత్వాలు కానీ, కేతు యొక్క కారకత్వాలు కానీ. అంటే ఈ కారకత్వాల్లో కూడా మరి ఈ కారకత్వాలు ఉండటం ఒకటి, ఒక బర్త్ చార్ట్లో రాహు మార్దశ, కేతు మార్దశ ఉండటం, ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు గోచారిత్య మారుతూ ఉంటే కూడా మరి రాహు మహర్దశ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, కేతు మహర్దశ కూడా ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే గోచారంలో ఒక సెక్షన్ ఇది. అదేం బర్త్ చార్ట్లోనేమో దశలు అంతర్దశల యొక్క సెక్షన్ అది. అంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనం చూడాలి. అయితే మనం గోచారరీత్యా మనం చూస్తే 10వ స్థానం రాహు యొక్క ఫలితం, 4వ స్థానంలో కేతు యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? కమ్ టు ద పాయింట్. 10వ స్థానం రాహు ఉంటే ఏంటంటే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ముఖ్యంగా జరుగుతుంది. ఎలాగా? కంపెనీ త్రూ అయినా వెళ్ళచ్చు, అయితే వాళ్ళు గతంలో ఏదైతే మేము వెళ్ళలేకపోతున్నామనే వ్యక్తులకు కూడా వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఫైనలైజ్ కావటం, అక్కడ గ్రీన్ కార్డు రావటం, అంటే వీసా వచ్చే అవకాశం ఇది ఒకటి ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే గ్రీన్ కార్డు వస్తుంది. అంటే ఆ దేశం యొక్క సిటిజన్షిప్ అంటారు. ఇక్కడ మన రేషన్ కార్డు లాగా అనుకోండి,
ఎగ్జాంపుల్ ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లాగా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఫారిన్ కంట్రీస్లో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. జూదాలకి దూరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ వృత్తిరీత్యా కొన్ని చికాకులు కలుగుతుంటాయి వీళ్ళకి. ఏదైతే వాళ్ళు ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్ రీత్యా మటుకు కొన్ని చికాకులు కలగటం, కొంత ఇబ్బందికరమైన వాతావరణం, అన్ని రహస్యాలన్నీ కూడా పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే ప్రతి విషయాన్ని కూడా మనం పూసగుట్టినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎంతవరకు లిమిటెడ్ పదవి ఎంతవరకు ఉంటుందో అంతవరకు చెప్పడం చాలా మంచిది. అంటే ఆత్మీయులకు చెప్పుకోవటంలో తప్పేమీ లేదు. అలానే అందరికీ కూడా దాచుకోవాల్సిన పని లేదు. అంటే ఓ సీక్రెట్ ఉండాల్సిన పని ఏమీ లేదు. ఓపెన్ మైండ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే కొన్ని రహస్యాలు తెరవటం వల్ల కూడా కొంత ప్రమోషన్లకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. ఏదో కొంత అబ్స్ట్రక్షన్స్, కొంత హెల్త్ పరంగా జాగ్రత్త ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఈ డబ్బు సంబంధించిన విషయాల్లో వాళ్ళ దగ్గర బంధువులకు ఇవ్వటం వల్లనే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి. అంటే దూరం వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. దగ్గర వాళ్ళతోనే కొన్ని ఇబ్బందులు, మాట పెరగటం, కొంత గొడవలు జరిగే సందర్భం, అనవసరమైన చికాకులు, అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగే అవకాశం ఒకటి ఉంటుంది రాహు వల్ల. మరి చతుర్థంలో కేతు వల్ల ఎలా ఉంటుంది అంటే గృహాలు కానీ ఏదైతే నిర్మాణాత్మకమైన పనులు చేపడతారో అవన్నీ కూడా కొంత ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోయి లేటుగా జరుగుతుంటుంది. అలానే ఆగిపోతాయి, కంప్లీట్ ఆగిపోతాయి 18 నెలలు అంటే కాదు, లేటుగా రన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రాసెస్ స్లోగా నడుస్తూ ఉంటుంది. అందువల్ల లేటుగా జరగటం అనేది జరుగుతుంది కానీ బట్ చివరికి అల్టిమేట్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అల్టిమేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలానే వివాహం కానీ స్త్రీ పురుషులకు కూడా 2-3 సంబంధాలు తప్పిపోయి సంబంధాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శుభ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే ఇంటి కన్స్ట్రక్షన్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, శుభ కార్యక్రమాలకు కానీ వీటన్నిటికి కూడా కొంత డబ్బులు వెచ్చించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ డబ్బులు వెచ్చించడంతో పాటు తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాల మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళి దానిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? వ్యాపారం చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఏది పడితే అది బిజినెస్ చేయకూడదు. ఏది మనకు కలిసి వస్తుందో ఆ బిజినెస్ అని చేయాలి కానీ ప్రతి పని కూడా మనం మొరటుగా వెళ్ళకూడదు. జీవితాన్ని ఎప్పుడూ కూడా సక్రమమైన పద్ధతిలో నడిపించుకోవాలి. ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోవటం టోటల్ చివరి పరిస్థితి అదే. కానీ ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవాలి, హ్యాపీ లైఫ్ని గడపాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి జీవితం లైఫ్ అనేది లీడ్ చేసినట్టు అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళు కేతు జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే జ్ఞాన సంపద అనేది ఇచ్చేవాడు కేతువే. అందువల్ల కేతురిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారే కేతు ధ్యానం ప్రోక్షామి జ్ఞాన పీడోపశాంతి అంటారు. ఇక్కడ రాహు వల్ల ఏంటంటే కన్ను దృష్టి అంటే చక్షు దోషం అంటారు. అంటే ఏదైతే ఒక నీడ యొక్క దోషం అనేది పడుతుందని అంటారు. అందువల్ల నరదృష్టి విషయంలో జాగ్రత్త ఉండాలి. వీళ్ళు నరదృష్టి విషయంలో జాగ్రత్త ఉండాలి. విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని రహస్యాలు బయటపెట్టాలి, కొన్ని రహస్యాలు బయటపెట్టకూడదు. అంటే ఏది బయట పెట్టాలి, ఏది బయట పెట్టకూడదని కూడా థింక్ చేసి ముందుకు వెళ్ళాలి. లేదా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి వచ్చేటప్పటికల్లా కొంత ఇసుకు, అలానే కొంత ఈ బాండింగ్ తట్టుకోలేక రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలు కొంత జాగ్రత్తగా ఆరోగ్యరీత్యా ఉండాలి. మానసికంగా ధైర్యం కోల్పోకుండా ఉండటం చాలా మంచిది. దీనికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే బెటర్. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి మిథున రాశి? వీళ్ళకి రాహుకేతులకి రెండింటికి కూడా పరిహారాలు చేయాలి. రాహుకేతులకు పరిహారం చేయాలంటే ఏంటంటే దీనికి ఒక ఏకైక మార్గం ఏంటంటే సర్పసూక్త పాశుపతాసముద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది. అంటే రుద్రాన్ని చెప్తూ ఉండగా మరొకళ్ళు ఈ సర్పానికి సంబంధించిన మంత్రం చెప్తుంటారు. అంటే అది చెప్పటం వల్ల ఏంటంటే అనులోమ విలోమ ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. అంటే అనులోమంలో విలోమంలో
వాళ్ళు ఏం చేస్తారు, రుద్రనామ చమకానికి రుద్రం చెప్తున్నారనుకోండి, ఇప్పుడు ఆ రుద్రంలో నమకం చెప్తారు ఫస్ట్. ఈ నమకంలో కూడా మధ్యలో ఒక 2 లైన్లు 3 లైన్లు కాగానే ఈ సర్పానికి సంబంధించిన మంత్రం చెప్తారు, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత చమకానికి కూడా అలానే చెప్తారు, అది అనులోమ విలోమ ప్రక్రియలో చెప్తూ ఉంటారు. అది సర్పసూక్త పాశుపతాస రుద్రాభిషేకం అంటారు, అది ఖచ్చితంగా చేయాలి. అదొకటి. అంటే ఓం హౌం జూమ్ జూ అనే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని అంటే నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో యంతరిక్షే ద్వితేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రం ఉంటుంది. అనే మంత్రాన్ని బీజాక్ష సంపుటీకరణ ఒకటి ఉంటుంది. అంటే ఆ సంపుటీకరణ మంత్రాన్ని చెబుతూ రుద్రనమక చమకాలతోటి చేయాలి, అదొకటి. దానితో పాటు ఇంకొకటి ఏమిటనంటే సర్పసూక్త పూర్వార్కం పరిశిష్టం యొక్క పాలన చేయటం, అది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బీజాక్షరాలు నేను చెప్పినట్టు ఓం హౌం ఓం జూహు జూహు అనే మంత్రం ఒకటి ఉంటుంది. అంటే నమో సర్పేభ్య ఏకేచ బుద్ధిమనో యంతరిక్షేదితేభ్య సర్పేభ్యో నమ స్వాహ ఓం హౌం ఓం జూహు స్వాహ అనే మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని చక్కగా చదువుకొని దాని రుద్ర నమక చమకాల అనులోమ విలోమాలతోటి చేయటం, సర్పసూక్త పూర్వార్గం పరిశిష్టం అనే మంత్రం ద్వారా వాళ్ళకి ఈ సర్పసూక్త పాశుపతాస రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. అలాంటి 2 జంట సర్పాలను కూడా దానం చేయాలి, చేస్తే చాలా మంచిదమ్మా. అలా చేస్తే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి రెమెడీ జరిగినట్టే అర్థం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, రాహుకేతు అంటే గ్రహాల మార్పు వల్ల మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.